ఎస్ ఐబొమ్మ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఐబొమ్మ కేసులో రవిని 5 రోజులు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో చెంచల్గూడ జైల్లో ఉన్న ఐబొమ్మ రవిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. రవి అంతర్జాతీయ నెట్వర్క్ సహా పలు అంశాలపై ప్రశ్నించనున్నారు. కస్టడీలో రవి నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టనున్నారు పోలీసులు. ఎస్ ఐబొమ్మ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఐబొమ్మ కేసులో రవిని 5 రోజులు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి గోవింద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోవింద్, సంచలనంగా రేకెత్తించినటువంటి ఈ ఐబొమ్మ వెబ్సైట్ల నిర్వాహకం ఏదైతే ఉందో దీని ప్రధాన నిందితుడైనటువంటి ఇమ్మడి రవిని నవంబర్ 14 కూడా ఈ సీసీ యొక్క పోలీసులు అరెస్ట్ చేయడం. అయితే ఈయన కరేబియన్ దీవుల్లో ఉండి అయితే ఈ యొక్క వెబ్సైట్లు ఏదైతే ఉన్నాయో ఐబొమ్మ తర్వాత బప్పం ఈ యొక్క 2 వెబ్సైట్లలో కూడా ఈ యొక్క సినిమాకు సంబంధించినటువంటి సినిమాలను దాంట్లో అప్లోడ్ చేయడం. అయితే ఆయన అనుకోకుండా కూడా ఈ యొక్క హైదరాబాద్ కూకట్పల్లికి రావడం, అంటే ఈయన కరేబియన్ దీవుల నుంచి కూడా హైదరాబాద్ కూకట్పల్లికి రావడంతో ఎన్నో రోజులుగా ఈ యొక్క ఐబొమ్మ రవికి అంటే బొప్పం నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రధాన నిందితుని కోసం కూడా పోలీసులు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఏదైతే కాచుకొని కూర్చున్నటువంటి క్షణంలో కూడా ఈ యొక్క కూకట్పల్లికి రావడంతో ఈయనని కాచుకున్నటువంటి పోలీసులు అరెస్ట్ చేయడం. నవంబర్ 14 అరెస్ట్ చేసి ఆయన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు కూడా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడం. అయితే ఇక సిసిఎస్ పోలీసులు తనను కస్టడీకి కోరినప్పటికీ అంటే 7 రోజుల కస్టడీ కోరినప్పటికీ కూడా కోర్టు కేవలం 5 రోజుల అనుమతి కూడా పోలీసులకు ఇస్తూ అంటే కస్టడీ పిటిషన్లో భాగంగా 5 రోజులు మాత్రమే ఇమ్మడి రవిను పోలీసులు విచారించడానికి మాత్రమే అనుమతి ఇవ్వడం. అందులో భాగంగా నేడు ఇమ్మడి రవిను సిసిఎస్ పోలీసులు కూడా విచారణ నేపథ్యంలో కూడా చెంచల్గూడ జైలు నుంచి కూడా ఆయనను తీసుకొని కూడా విచారించే సమయం కూడా ఆసన్నమే కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క ఇమ్మడి రవి అనేటైనా క్లేట్ ఫేర్ నుంచి ఖచ్చితంగా తెలుగు సినిమాకు సంబంధించినటువంటి అన్ని భాషలు అంటే తమిళ్ కానీ కన్నడ కానీ అదేవిధంగా బెంగాలీ పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని భాషలు ఉన్నటువంటి సినిమాలను కూడా ఈ యొక్క ఐబొమ్మ వెబ్సైట్ అదే బప్పం వెబ్సైట్ లో ఏర్పాటు చేయడం. దీంతో కూడా సినిమా ఇండస్ట్రీకి కూడా పెద్ద ఎత్తున నష్టం వచ్చినట్టు కూడా సినిమా ఇండస్ట్రీ ఒకవైపు ఆరోపిస్తూ కూడా ఈ యొక్క సివి సజ్జనర్ గానీ గతంలో ఉన్నటువంటి సివి ఆనంద్ దృష్టికి తీసుకురావడం. ఇదంతా కూడా సిసిఎస్ పోలీసులు యొక్క బప్పం నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీరి మీద ప్రధానంగా నిఘా పెట్టడం. నిఘాలో భాగంగా అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి అంటే ఈ యొక్క ఇమ్మడి రవి ఈ రోజు కస్టడీ పిటిషన్ లో భాగంగా ఈ రోజు 5 రోజుల పాటు కూడా విచారణకు రాబోతున్న తరుణంలో మరి ఇమ్మడి రవి నుంచి ఏ విధంగా అంటే ఇమ్మడి రవి యొక్క ఐబొమ్మ బప్పం వెబ్సైట్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏదైతే అంతర్జాతీయ ముఠా అంటే తన వెనుక ఎవరైనా పెద్ద ముఠా స్థాయి వ్యక్తులు ఉన్నారా, ఒకవేళ ఉంటే అటువంటి వ్యక్తులు ఈయనకు ఇమ్మడి రవికి ఏ విధంగా పరిచయం అయ్యారు, ఈ మొత్తాన్ని కూడా ఇమ్మడి రవి యొక్క వ్యవహారం అంతా కూడా ఈ యొక్క కస్టడీ పిటిషన్ 5 రోజులు ఏదైతే ఉన్నాయో ఈ 5 రోజుల్లో కూడా మొత్తం ఐబొమ్మ బప్పంకి సంబంధించినటువంటి అంటే ఆర్థిక లావాదేవీలు ఈయన చేసినటువంటి సాంకేతిక నైపుణ్యం ఏదైతే ఉందో అంటే సినిమాలను ఏ విధంగా అప్లోడ్ చేయడం అంటే సినిమాలను ఒరిజినల్ సినిమాలను అంటే రిలీజ్ అయిన తర్వాత వాటిని తీసుకొని ఈ యొక్క బప్పం ఐబొమ్మలలో ఏ విధంగా అప్లోడ్ చేస్తా ఉన్నాడు అంటే అప్లోడ్ కు సంబంధించినటువంటి సర్వర్లని అంటే ఎంత మేర సర్వర్లను వాడుతూ ఉన్నాడు అనేది కూడా మొత్తం వివరాలు తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు కస్టడీ తీసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఐబొమ్మకు సంబంధించినటువంటి సిపి సజ్జనర్ ఒక 2 రోజుల క్రితం ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో కూడా తమ యొక్క అపార్ట్మెంట్ అంటే ఇమ్మడి రవి అరెస్ట్ అపార్ట్మెంట్ లో కూడా ఇప్పటికే 3 కోట్లకు సంబంధించినటువంటి అమౌంట్ కూడా ఫ్రీజ్ చేయడం. అయితే అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్కులు అయితే విధంగా ల్యాప్టాప్లు ఫోన్లు ఇవన్నిటిని కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా అయితే ఇమ్మడి రవికి సంబంధించినటువంటి ఫ్రాన్స్ అదేవిధంగా అమెరికా తర్వాత థాయిలాండ్ ఈ కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి తన యొక్క నెట్వర్క్ ఏదైతే తన వెనుక పెద్ద నెట్వర్క్ ఏదైతే ఉందని ఒక సినిమా ఇండస్ట్రీ కానీ అదేవిధంగా పోలీసులు అనుమానిస్తున్న తరుణంలో ఈ యొక్క కస్టడీ ఏదైతే 5 రోజుల్లో ఉంది ఈ 5 రోజుల్లో మొత్తాన్ని కూడా ఇమ్మడి రవి ఎంబడున్నటువంటి మొత్తం పూర్తి వివరాలను తీసుకొని మరి పోలీసులు ఈ యొక్క ఇమ్మడి రవి కేసులో మరికొంత సంచలనమైనటువంటి విషయాలు అంటే ఏ విధంగా దారి తీసేనట్టు కూడా ఇవన్నీ పూర్తి వివరాలు తీసుకునే నేపథ్యంలో భాగంగానే ఈ యొక్క పిటిషన్ ఈ రోజు ఇమ్మడి రవిని విచారించబోతున్న సిసిఎస్ పోలీసులు మరి ఇప్పటికే ఈ యొక్క ఇమ్మడి రవికి సంబంధించినటువంటి ఇప్పటికే స్వాధీనం చేసినటువంటి వస్తువులలో ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఏదైతే హార్డ్ డిస్క్ ఉందో ఇమ్మడి రవికి సంబంధించిన హార్డ్ డిస్క్ లో కూడా ఇప్పటికే 20,000 సినిమాలు ఉండడం. అయితే ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఈ యొక్క ఇమ్మడి రవి అనేటైన వ్యక్తి మరి ఇప్పటికే 20 కోట్లు కూడా సంపాదించారని కూడా ఇప్పటికే సిజి సజ్జనర్ కూడా ఇప్పటికే ప్రకటించడం. మరి ఈ యొక్క ఆన్లైన్
బెట్టింగ్ ద్వారా ఎంతమంది యువకులను ఆకర్షింపజేశాడు, ఒక ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా కూడా మరి ఒక ఇంటర్నేషనల్ అంతర్జాతీయకు సంబంధించినటువంటి ఐబొమ్మ నెట్వర్క్ ఏదైతే అంటే ఆన్లైన్ బెట్టింగ్ కూడా ఉందో, ఆన్లైన్ బెట్టింగ్ ఒకవైపు, మళ్ళీ ఈ యొక్క సినిమా కి సంబంధించినటువంటి ఈ యొక్క నెట్వర్క్ అంతా కూడా అంతర్జాతీయ వేదిక కూడా థాయిలాండ్, అదేవిధంగా ఫ్రాన్స్, అదేవిధంగా అమెరికా, ఈ యొక్క ఇరు దేశాల్లో ఉన్నటువంటి ఈ యొక్క నెట్వర్క్ అంతా కూడా ఈ యొక్క కస్టడీలో భాగంగా కూడా అన్ని వివరాలు కూడా సిసిఎస్ పోలీసులు తీసుకొని మరి ఈ యొక్క ఇమ్మడి రవికి సంబంధించినటువంటి మొత్తం తన వెనుక ఉన్నటువంటి ముఠా వివరాలన్నీ కూడా మరి పోలీసుల ముందు ఏ మేరకు తను వివరించబోతా ఉన్నాడు. ఒకవేళ వివరించకపోతే పోలీసులు ఆయన ద్వారా ఈ యొక్క తర్వాత ఐబొమ్మ ఈ వివరాలకు సంబంధించిన వెబ్సైట్లను, పైరసీ వివరాలను, అంటే ఎంత పెద్ద సర్వర్లతోటి, అంతేవిధంగా సాంకేతిక నైపుణ్యాలు అంటే ఎక్కడి నుంచి తీసుకున్నాడు, ఒకవేళ మన భారతదేశంకి సంబంధించినటువంటి సర్వర్ల లేదంటే విదేశీకి సంబంధించిన సర్వర్ల ద్వారానే ఈ యొక్క ఐబొమ్మ బప్పం నిర్వహించారా అనే కోణంలో కూడా సిసిఎస్ పోలీసులు విచారించనున్నారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి ఈ యొక్క మనీ లాండరింగ్ కూడా దీంట్లో ఇమ్మడి రవి కేసులో కూడా ఎంటర్ అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా కూడా ఇప్పటికే 20,000 కోట్లు సంపాదించాలని అయితే సిసి సజ్జనార్ చెప్పిన మరుసటి రోజునే మనీ లాండరింగ్ అంటే ఈడీ కూడా ఈ యొక్క సివి సజ్జనార్కు లేఖ రాయడం, లేఖలో భాగంగా చూసినట్లయితే ఇమ్మడి రవికి సంబంధించినటువంటి మనీ లాండరింగ్ అంటే ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఇప్పటి వరకు ఎంత సంపాదించాడు, తన వివరాలు అంటే ఇమ్మడి రవికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఖచ్చితంగా మాకు చేరవేయాలంటూ కూడా ఈడీ ఇప్పటికే లేఖ రాయడం. ఒకవైపు ఈడీ, మరోవైపు ఈ యొక్క పోలీసుల కస్టడీ 5 రోజుల పాటు సాగనుంది. మరి ఒక 5 రోజుల కస్టడీలో ఇమ్మడి రవికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా మనకు సమాచారం అంతా ఉంది. గోవింద్, ఇప్పుడు ఐబొమ్మ అంటే ఎప్పుడైతే ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారో ఆ తర్వాత ఐబొమ్మకి సంబంధించిన వెబ్సైట్ లో స్వయంగా ఒక మెసేజ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏంటంటే ఐబొమ్మ సర్వీస్ ఇక ఈ దేశంలో అయితే కొనసాగవు అని చెప్పి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఐబొమ్మ 1 అనే ఒక వెబ్సైట్ మళ్ళీ రాబోతోంది అనే ఒక హల్చల్ కొనసాగుతోంది. దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి? అలాగే ఇమ్మడి రవి అంతకు ముందు కూడా తన యూజర్స్ డీటెయిల్స్ బయటకు చెప్తాను అని బెదిరించాడు అనే ఒక విమర్శ కూడా ఉంది. ఇప్పుడు ఐబొమ్మలో ఉన్న యూజర్స్ ని డైరెక్ట్ గా కూడా మన బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేశాడు, బెట్టింగ్ యాప్స్ ని ఎంకరేజ్ చేశాడు అనే ఒక విమర్శ కూడా ఉంది. ఆ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ఐబొమ్మని ఇప్పుడు స్టాప్ చేసినప్పటికీ సోషల్ మీడియాలో హల్చల్ చూస్తుంటే ఐబొమ్మ 1 అనే వెబ్సైట్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి చెక్ పెట్టే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అయితే ఇప్పటికే ఐబొమ్మ రవి ఇప్పటికే పోలీసుల కస్టడీకి ఈ రోజు చెంచల్గూడ నుంచి తీసుకుంటున్న తరుణంలో ఒకవైపు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు, ఆయనను వీలైతే కూడా ఖచ్చితంగా ఈయనను ఉరిదీయాలంటూ కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో మరి ఇప్పటికే సిసిఎస్ పోలీసులు కూడా ఈ రోజు విచారణకు తీసుకుంటున్న నేపథ్యంలో ఇంతలోనే మళ్ళీ ఒక ఐబొమ్మ 1 అనేది కూడా ఇప్పుడే వెబ్సైట్ మళ్ళీ క్రియేట్ అయిందంటూ కూడా సోషల్ మీడియాలో రావడం, సోషల్ మీడియాలో అంతా కూడా ఐబొమ్మ మళ్ళీ అన్నా వస్తున్నాడనే ఒక ట్రోల్స్ తోటి కూడా సోషల్ మీడియా ఉన్నటువంటి సాధారణమైనటువంటి యువకులంతా కూడా ఐబొమ్మ రవికి మద్దతుగా కూడా కొంతవరకు కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ అంటే మీమ్స్ కూడా చేస్తున్న తరుణంలో ఈ ఐబొమ్మ 1 అనేది కూడా ఇప్పుడే అంటే ఈ రోజు కూడా ఖచ్చితంగా ఇది రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోవింద్.